గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రములోని మంత్రముల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు జగదంబ నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు, జ్ఞానము మేరకు శ్రీ రుద్రములోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పటిదాకా మనము శ్రీ రుద్రములోని నమక భాగంలో 4వ అనువాకములు 10 మంత్రముల దాకా విపుల భావాన్ని గ్రహించగలిగాము. 11వ మంత్రము శత్రుభ్యో సంగ్రహీతృభ్యశ్చవో నమః. క్షత్రుభ్యః అంటే రాజాజ్ఞలను అమలుపరిచేవాడు, రక్షణ శిక్షణ వ్యవహారములలో పాలు పంచుకునేవాడు, రాజసేవకుడుగాను చూసుకుంటూ. సంగ్రహీతృభ్యః అంటే వ్యవహారములను నిర్వహించువాడు, పగ్గములను చేతిలో పట్టుకున్నవాడు విధంగా అని అర్థం తీసుకుంటూ. వహ అంటే ఆ స్వరూపములలో ఉన్నటువంటి మీ యొక్క మీరు అయినటువంటి రుద్రుడు రుద్ర స్వరూపములకు నమః నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. ఇప్పటిదాకా రుద్రుడు ఆయుధము చేత పట్టుకునే విధముగాను, యుద్ధము చేస్తునే విధముగాను మనము చూసినటువంటి మంత్రాల యొక్క భావాన్ని గ్రహించుకుంటూ, ఇప్పుడు రక్షణ శిక్షణ క్రమశిక్షణను నియంత్రణను నిర్వహణను పాలు పంచుకునేటువంటి స్వరూపములలో ఉన్న రుద్రస్వామికి రుద్ర స్వరూపములకు నమస్కారములు తెలియజేసుకుంటున్నాం. 12వ మంత్రము నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చవో నమః. తక్షభ్యః అంటే వడ్రంగి పనులు చేసేటువంటి వడ్రంగులు మొదలైన వారు. రథకారేభ్యశ్చ రథకారేభ్యః అంటే రథములను తయారు చేయువారు మొదలైన వారి కింద చూసుకుంటూ. వహ అటువంటి స్వరూపములలో ఉన్నటువంటి మీకు నమః నమస్కారములు అని కనిపిస్తూ ఉంటుంది. ఈ మంత్రము ద్వారా సమాజమునకు ఉపయోగపడేటువంటి ప్రతి కర్మయోగికి కూడా ఆ స్వరూపములలో రుద్రస్వామిని భగవంతుణ్ణి దర్శించుకోమని సందేశం ఇస్తున్నట్టుగా ఈ మంత్రం కనిపిస్తూ ఉంటుంది. నిజానికి వేద సంస్కృతులు శిల్పకళ అనేటువంటిది ఒక యజ్ఞముగా భావిస్తూ ఉంటుంది. అటువంటిది శిల్పులలో రుద్రస్వామిని భగవంతుణ్ణి దర్శించుకోమని మనకి ఈ మంత్రము బోధిస్తూ ఉన్నారు. ఈశావాస్యోపనిషత్తులు ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని అంటారు. అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువులోనూ ప్రతి జీవునిలోనూ కూడా భగవంతుడు రుద్రస్వామి శివుడు ఆ విధముగా దర్శించుకోవచ్చును అన్న విధంగా ఈ మంత్రభావాన్ని మనం గ్రహించుకోవచ్చును. ఆ విధంగా ఈశావాస్యోపనిషత్తు కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఈ విధముగా శిల్పి చేతిలో ఉన్నటువంటి అతని యొక్క పనిముట్లు, వడ్రంగి చేతులలో ఉన్నటువంటి పనిముట్లు, శిల్పి లేక వడ్రంగి అందముగా మలచదలుచుకునేటువంటి ఒక కర్ర,
లేక రాయి, శిల్పి స్వయముగా శిల్పి ఆ వడ్రంగి, వీరందరిలోనూ కూడా రుద్రుని దర్శించుకోవాలి అని చెప్తున్నారు. నమస్తక్షభ్య రథకారేభ్యశ్చవో నమః అనేటువంటి 12వ మంత్రానికి భావముగా వడ్రంగి వారి స్వరూపములలో ఉన్నటువంటి లేక రథమును చేసేటువంటి వారి ఉన్నటువంటి ఆ రూపములలో ఉన్నటువంటి శిల్పులలో రూపములో ఉన్నటువంటి ఆ రుద్రులకు రుద్ర స్వరూపములకు నమస్కారము అని ఈ మంత్రము తెలియజేస్తూ ఉంటుంది. 13వ మంత్రం నమ కులాలేభ్య కర్మాలేభ్యశ్చవో నమః. కులాలేభ్య అంటే మట్టితో పాత్రలను చేసేటువంటి కుమ్మరి, కర్మాలేభ్యశ్చవ కర్మాలేభ్య చ అంటే లోహములతో పనిముట్లను ఆయుధములను చేసేటువంటి లోహకారుల రూపంలో ఉన్నటువంటి వహ మీకు అనగా రుద్రులకు రుద్ర స్వరూపములకు నమః నమస్కారములు అని ఈ మంత్రభావాన్ని తెలుసుకోవచ్చు. ఈ మంత్రము ద్వారా కూడా సమాజమునకు ఉపయోగపడేటువంటి ప్రతి కార్మికుని రూపములలోనూ రుద్రస్వామిని దర్శించుకోవాలి అని కనిపిస్తూ ఉంటుంది. ఛాందోగ్యోపనిషత్తులు యదా సౌమ్య మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ అని కనిపిస్తూ ఉంటుంది. అంటే కుమ్మరి లేక వడ్రంగి, కుమ్మరి మట్టిని తీసుకుని వివిధ రూపాలను తయారు చేస్తూ ఉంటాడు. ఆ వివిధ రూపాలకు వివిధమైనటువంటి నామకరణం చేస్తూ ఉంటాడు. ఒకదాన్ని కుండ అంటాడు, రెండోది కూజ అంటాడు, ఒకదాన్ని కప్ అంటాడు, ఇంకొక దానిని ఒక గ్లాసుగా చెప్తూ ఉంటాడు, ఒకదాన్ని ప్రమిదలుగా తెలియజేస్తూ ఉంటాడు. ఈ విధముగా మట్టి నుండి వివిధ స్వరూపాలని ఎలాగైతే మనం గ్రహించుకోగలుగుతున్నామో అలాగే సృష్టిలో ఉన్నటువంటి జగత్ స్వరూపుని విశ్వేశ్వరుని దర్శించుకుంటూ అతని యొక్క తత్వాన్ని మనము గ్రహించుకోవాలి అన్న విధంగా ఈ వాక్యాలు తెలియజేస్తూ ఉంటాయి. కుమ్మరి వివిధ వస్తువులను తయారు చేసి ఎలాగైతే వాటికి నామకరణము చేశాడు అలాగే ఈ విశ్వేశ్వరుడు కూడా విశ్వములో ఉండేటువంటి ప్రతి పదార్థాన్ని తయారు చేసి వాటికి వివిధ నామకరణాలు చేశాడు అన్న విధంగా ఈ మంత్రాన్ని భావంగా మనం చూసుకుంటూ ఉంటాం. మట్టి అనేది కారణంగా చూసుకుంటూ మట్టితో చేసేటువంటి పాత్రలు కార్యముగా తీసుకుంటే కారణము లేకపోతే కార్యము లేదు కదా, అలాగే విశ్వేశ్వరుడే లేకపోతే విశ్వము అన్నదే లేదు కదా. ఈ విషయాన్ని గ్రహించి విశ్వేశ్వరుడు ఉనికిని మనము గ్రహించుకుంటూ విశ్వేశ్వరుని ప్రతి వస్తువులను దర్శించుకోండి అన్న విధంగా ఈ మంత్రభావము మనకు కనిపిస్తూ ఉంటుంది. 13వ మంత్రమైనటువంటి నమ కులాలేభ్య కర్మాలేభ్యశ్చవో నమః అనే మంత్రానికి మట్టి పాత్రలు చేసేటువంటి కుమ్మరిలోను అలాగే లోహకారునిలోనూ కూడా రుద్రస్వామిని దర్శించుకోండి అన్న విధంగా ఈ మంత్ర భావాన్ని మనం గ్రహించుకుంటూ ఉంటాం. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.